ఫ్రెండ్స్ నమస్తే. ఇది జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారి దేవాలయం అండి. ఇది నెల్లూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం అండి. సాక్షాత్తు ఆ పార్వతీదేవే కామాక్షి తాయి అమ్మవారుగా, ఆ పరమేశ్వరుడే మల్లికార్జున స్వామిగా వెలసిన అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం ఈ జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారి దేవస్థానం. చూడొచ్చు మనం ఈ దేవాలయ పరిసర ప్రాంతాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ కోరికలు కోరిన వెంటనే అమ్మవారు భక్తుల కోరికలు నెరవేరుస్తారని ఎంతో ప్రగాఢ విశ్వాసంతో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ఈ దేవాలయం భక్తులతో ఎల్లప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. తప్పకుండా దర్శించవలసిన దేవాలయాలలో ఈ దేవాలయం కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి. నరసింహ కొండ అనే కొండపైన ఈ దేవాలయము వెలసింది. ఇది నెల్లూరు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రముఖ క్షేత్రమైన జొన్నవాడ క్షేత్రానికి ఇది కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెన్నా నదికి జొన్నవాడ దేవాలయం ఉత్తర భాగాన ఉంటే, అదే పెన్నా నదికి దక్షిణ భాగంలో 3 కిలోమీటర్ల దూరంలో ఈ నరసింహ కొండ అనేది ఉంటుంది. ఆ కొండపైనే ఈ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందండి. ఇది చెప్పడం కాదు కానీ ఈ కొండ మీద వెళ్తుంటే అసలు ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి. ఇది ఒక చిన్న అడవి ప్రాంతము. కొండపైకి ఘాట్ రోడ్డు ఉంది. ఘాట్ రోడ్డు చాలా నీట్గా ఉంది. అయితే ఎంతో హాయిగా మనసు ప్రశాంతంగా ఉందండి చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తుంటే. కొండపైకి వెళ్ళినా కానీ కొండపై నుంచి దేవాలయం దగ్గర నుంచి మనం చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తే ఎంతో అందంగా, ప్రకృతి రమణీయంగా చాలా బాగుంది. చూడండి, దేవాలయం పైభాగం నుండి మనం ఈ చుట్టుపక్కల ప్రదేశాలను చూస్తే ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. మనకిక్కడ విండ్ టర్బైన్లు ఏర్పాటు చేసిన ఆ టర్బైన్లు మనం చూడొచ్చు. పూర్వం కశ్యప మహర్షి సప్త ఋషులచే ఇక్కడ హోమాలు నిర్వహించాడని, యాగ పూర్ణాహుతి నుంచి ఒక జ్యోతి బయలుపడి ప్రస్తుతం స్వామివారు వెలసి ఉన్న గుహలో అంతర్ధానమైందని, ఆ జ్యోతిని వెంబడించి వచ్చిన మహర్షులందరూ గుహలో జ్యోతి స్వరూపంగా ఉన్న స్వామిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసన్నం చేసుకున్నారని ఆలయ చరిత్ర చెబుతుంది. ఆలయ పరిసరాల్లోని సంతాన వృక్షానికి చీర కొంగు చించి ముడుపు కడితే తప్పకుండా పిల్లలు పుడతారని భక్తులందరూ విశ్వసిస్తారు. ఎంతో నమ్మకంగా ముడుపులు కడతారు. ఇదే 7 కోనేర్లు గల ప్రదేశం అండి. ఇప్పుడు మనం చూస్తున్న దారి 7 కోనేర్ల ప్రదేశం నుంచి మెయిన్ నరసింహస్వామి కొలువే ఉన్న గర్భగుడి దాకా మెట్ల మార్గం, నడక మార్గం అన్నమాట ఇది. ఇక్కడ నుంచి కూడా నడుచుకుంటా కొండపైకి వెళ్ళొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము పురాతన మందిరం ఒకటి ఉన్నది. ఇక్కడ నుంచి పక్కకు వస్తే 7 కోనేర్లకు గాను 7 మండపాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండపాల నుంచి కొంచెం పక్కకి వెళ్తే మనం అనుకుంటున్న ఈ 7 కోనేర్లను చూడవచ్చు. కశ్యప మహర్షి 7 హోమగుండాలు ఏర్పాటు చేసి పూజలు చేసినందుకు గుర్తుగా అనంతర కాలంలో 7 కోనేరులుగా రూపాంతరం చెందాయని చెప్తారు. వైశాఖ మాసంలో 11 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్త మహర్షులు యజ్ఞం చేసిన 7 హోమగుండాలు ఇప్పటికీ 7 కోనేరులుగా దేవాలయానికి దక్షిణం వైపు లోయలో వెలసి ఉన్నాయి.
ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ కోనేరులు ఇవే. మనము చాలా స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు ఆ కోనేరులను. మొత్తం 7 కోనేరులు ఇక్కడ కలవు. ఏది ఏమైనా ఈ ప్రదేశము ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి. ఈ ప్రదేశానికి రావడానికి కొండపైకి వచ్చే ఘాట్ రోడ్డు నుంచి సగం దూరం వచ్చిన తర్వాత ఎడమ పక్కకు కొంచెం కిందకి దారి ఉంటుంది. అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటరు దిగిన తర్వాత రోడ్డు నుంచి మనకి ఈ 7 కోనేరులు ఉండే ప్రాంతం వస్తుంది. అసలు ఎంతో చక్కగా ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశానికి వస్తే మనకి ఎంతో మనసు ఉల్లాసంగా హాయిగా ఉంటుంది. చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది ఈ ప్రదేశము. తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డు నుంచి మనం దేవాలయాన్ని, విండ్ టర్బైన్ పవర్ జనరేటర్ వాటిని దూరం నుంచి మనం చూడవచ్చు. అట్లాగే చుట్టుపక్కల కొండ ప్రాంతాలను, ప్రదేశాలను, ఈ అటవీ ప్రాంతాన్ని చూడవచ్చు. ఘాట్ రోడ్డు దారిలో అక్కడక్కడ దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించారు. చూడవచ్చు, దూరంగా ఒక కొండ కనిపిస్తున్నది, రాతి కొండ. చుట్టుపక్కల ప్రాంతాలను చూస్తే ఏమైనా ఎంతో హాయిగా ఉంది. ప్రకృతి రమణీయత, మనసు ఉల్లాసంగా ఉంది. ప్రకృతి మనల్ని కట్టిపడేస్తుంది. ఆ కొండపైన వెళ్తున్నా కానీ, కొండ నుంచి దిగుతున్నా కానీ తప్పకుండా దర్శించవలసిన ప్రదేశము జయ లక్ష్మీ నరసింహ.